విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు, మా అక్కయ్య ఉద్యోగానికి రాజీనామా చేయడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యుక్త వయసులోకి వస్తున్న పిల్లలు, వృద్ధులైన అత్తమామల్ని చూసుకోవాల్సిన బాధ్యత తనకుందని అనిపించిందట. ఇన్నేళ్లు మా అక్కయ్య ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడానికి కారణం ఇంటిని పిల్లల్ని అత్తగారే జాగ్రత్తగా సంభాళించటం వల్ల సాధ్యమైందట. ఇక ఇప్పుడు ఈ పనులన్నీ చూసుకోవటం నా వంతు అని మా అక్కయ్య భావించింది. ఈ నిర్ణయాన్ని ఇంట్లో వాళ్ళ అత్తగారు తప్ప మిగిలిన వాళ్ళంతా ఎంతగానో హర్షించారట. నువ్వు బాగా డబ్బు సంపాదించాలన్న ఆశ మీ అత్తగారికి అందరికన్నా ఎక్కువగా ఉందేమో అన్నాను. నా మాటలకి మా అక్కయ్య నొచ్చుకుని వాళ్ళ అత్తగారి గురించి చెప్పడం ప్రారంభించింది. మరి ఆ సంగతులు ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, మనకి తెలియని ఎన్నో మొక్కలు నర్సరీస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి మొక్కే జామియా. అసలు ఈ జామియా మొక్క అంటే ఏంటి, దీన్ని ఎలా మనం ప్లాంట్ చేసుకోవాలి, వీటన్నింటి గురించి మనకి వివరించబోతున్నారు మన ఎక్స్పర్ట్ మాధవి గారు. సో మరి దాన్ని ఎలా ప్లాంట్ చేసుకోవాలో తెలుసుకుందాం. హలో మాధవి గారు. హలో అండి. సో జామియా మొక్క అంటే అసలు ఏంటి, దాని ప్రత్యేకత? జామియా ఈజ్ అన్ ఇండోర్ ప్లాంట్ అండి. బేసిక్గా ఇవన్నీ ఏంటి అంటే కొత్త మోడర్న్ వర్జన్ ఆఫ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. అంటే ఇవి రీసెంట్గా డెవలప్ అయ్యి రీసెంట్గా పబ్లిసిటీ బాగా వచ్చి వీటి అడ్వాంటేజెస్ వల్ల వీటి ప్రాముఖ్యత పెరిగి డిమాండ్ పెరిగి ఇవి ప్రాపగేట్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు ఎక్కువగా ఇవి పబ్లిసిటీ వీటికి ఈ మధ్య కాలంలోనే ముందు నుంచి ఇవి జనరల్ గా ఎవరికి తెలియలేదు. ఇవి నేటివ్ ప్లాంట్స్ కాదు, ఇవి తర్వాత డెవలప్ చేయబడ్డ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నమాట. కొన్ని అడ్వాంటేజెస్ వీటికి ఉండడం మూలన నేటివ్ ప్లాంట్స్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ ని తీసేస్తూ వాటిని ఎక్కువగా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండేటట్టుగా సైంటిఫిక్ గా కొన్ని డెవలప్ చేస్తారన్నమాట. ఓకే. సో అంటే ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఓన్లీ ఇండోర్ లో పెంచుకోవడానికి మాత్రం ఉపయోగపడే విధంగా ఉండే ప్లాంట్స్ నే ఇలా డెవలప్ చేస్తారు. అవునండి. ఆర్నమెంటల్ ఇప్పుడు చాలా హోటల్స్ లో మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళందరికీ గ్రీనరీ గురించి దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, క్లీన్ అండ్ గ్రీన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అవన్నీ ఆ థీమ్స్ అన్ని వాళ్ళు తీసుకొని ఇండోర్స్ లో పెంచుకోవడానికి అందరికీ ఒక మంచి అనువైన మొక్క కావాలి అని వెతుక్కుంటూ ఉంటారు. సో ఇది అలాంటి సర్చ్ లో వెలువడిన మొక్క అన్నమాట. ఇండోర్ లో చాలా కన్వీనియంట్ గా స్లోగా, లేదు మనం ఎక్కువ మెన్యూర్ ఇస్తే ఇవి రెండు ఒకటే ఫ్యామిలీకి చెందినవి సేమ్ మొక్కలు. దీన్ని బాగా న్యూట్రిషన్ ఇచ్చి పెంచాము. దీన్ని ఏంటి బలంగా కింద మొదలు లావుగా అయ్యేటట్టుగా పెంచాం. ఇది అంత ఎక్కువగా మెన్యూర్ లేకుండా సాధారణమైన కోకోపీట్ ఇంకా మట్టి కలిసిన దాంట్లో పెంచాం. ఇది ఏంటి గుబురుగా పెరిగింది కానీ దీనంత దట్టంగా కాండం అవ్వలేదు. దీనికి కూడా మనం ఎక్కువగా న్యూట్రియంట్స్ ఇస్తే ఇది లావుగా కింద మొదలు ఎలా అయితే వీటన్నిటికీ బ్యూటీ ట్రంక్ అన్నమాట. ట్రంక్ ఎంత లావ్ అవుతే దాంట్లో ఆ బ్యూటిఫుల్ లుక్ అంత. బౌన్సాయిస్ లో ఎక్కువగా మెయిన్ మొదలు నుంచి అది కొంచెం లావుగా, మనకి వృక్షం కూడా చిన్నగా కనిపించాలి. అంత పెద్ద వృక్షం చిన్న ట్రేలో మనం పెంచుతున్నాం కాబట్టి అలా కనిపిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ రెండు మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ. ఈ రెండు మొక్కల్లో దానికి దీనికి ఏజ్ ఒకటేనండి, సేమ్? అవును, 6 months ఓల్డే. కాకపోతే దీన్ని కొంచెం బాగా న్యూట్రియంట్స్ ఇచ్చి పాటింగ్ అప్పుడే బాగా సాయిల్లోనే మంచి బలమైన న్యూట్రియంట్స్ అవి ఇచ్చి పెంచాము. ఇది మాత్రం మన సాధారణంగా గార్డెన్ సాయిల్ అంటారే మట్టి, కొంచెం కోకోపీట్ వేస్తాం ఎందుకంటే మాయిశ్చర్ రీటైన్ అవ్వాలి కదా. వాతావరణం పొడిగా ఉంటే మట్టి కూడా పొడిగా అవుతుంది. అందుకనే అలా కాకుండా కొంచెం మాయిశ్చర్ రిటైన్ చేయడానికి కొద్ది కోకోపీట్ కూడా యాడ్ చేసి దీన్ని అలా పెంచాము. ఇది బుషీగా అవుతుంది అనమాట. దీనికి సైడ్ నుంచి సక్కర్స్ వస్తాయి, పిలుకలు వస్తాయి అన్నమాట. ఆ సైడ్ నుంచి పిలుకలు వచ్చినవే అవే గుబురుగా లావుగా అట్లా దట్టంగా పెరుగుతూ పోతాయి. ఒక రకంగా చూస్తే ఇది బ్యాంబూ జాతికి పోలి ఉంటుంది అనమాట. బ్యాంబూ కూడా మొదళ్లలోంచే పక్కనకి 2 చిన్న 3 పిలకలు అట్లా వస్తాయి సీజన్ ని బట్టి. సో అలా చిన్న చిన్న షూట్స్ పక్క నుంచి వచ్చి మొదలైనవన్నీ కొన్ని రోజులకి అవే కాండాల్లాగా లావుగా వాటికి ఇండిపెండెంట్ అయిపోతాయి. మళ్ళీ అవి స్టార్ట్ ప్రాపగేట్ చేయడం. ఓకే. సో దీనికి అంటే కాయలు, పువ్వులు ఇలా ఏమైనా వస్తాయండి? అలా ఏం ఉండవు. ఇది ఊరికే ఆర్నమెంటల్ గ్రీన్ వాల్యూ అన్నమాట. దీని పాటింగ్ చాలా సులువు అండి. మామూలుగా మనం ఎట్లయితే వేరే గార్డెన్ సాయిల్ తీసుకుని వేరే చిన్న చిన్న మొక్కలు మనం సాధారణంగా
పెట్టుకునేవి సో జనరల్ గా అంటే సీడ్స్ ఉంటాయి కదా, మరి దీనికి సీడ్స్ లేవు కదా, దీన్ని ఎలా ఇది సక్కర్స్ తోటే ప్రాపగేట్ అవుతుందండి. దీని బ్రాంచెస్ కూడా దీన్ని ప్లాంట్ చేసుకునేటప్పుడు ఇది చూడండి, ఇది మదర్ ప్లాంట్ నుంచి మనం తీసినప్పుడు ఇదిగో చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఇంకొక సక్కర్ అన్నమాట. దీని పక్క నుంచి ఈ దుంప నుంచి మళ్ళీ ఇలా అన్ని సక్కర్స్ వస్తూ ఉంటాయి. దీన్ని ప్రాపగేట్ చేయడం ఇలాగే అవుతుంది అనమాట. ఇది దానంతట అదే చేసుకునేది ప్రాపగేషన్. లేదు మనం ఆర్టిఫిషియల్ గా ఇంకా ఎక్కువ నంబర్స్ చేయాలి అనుకుంటే ఇలా బ్రాంచ్ తీసుకొని ఒక బ్రాంచ్ విడిగా తీసేసుకోవచ్చు. ఇది కింద బంచ్ ఉంటుంది, దేనికి దానికి ఒక ఇవి అల్లుకుపోయాయి అన్నమాట ఒకటిలో ఒకటి. సో దీన్ని ఇలా మనం మెయిన్ నుంచి విడి తీస్తే దీన్ని మేము జనరల్గా ఏం చేస్తామంటే మాకు లార్జ్ స్కేల్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి దీన్ని ఇసుకలో కానీ కోకోపీట్లో కానీ పెట్టి షేడ్లో పెడతాం, డైరెక్ట్ సన్లైట్ పడకుండా. ఒక 15 రోజులు అలా ఉంచిన తర్వాత దీనికి వీటిలాగా రూటింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. రూటింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆకులు కొంచెం వాలిపోతాయి. అలా వాలిపోయినప్పుడు ఓహో దీనికి ఇంకా సన్లైట్ కావాలి, దీనికి స్టెబిలైజ్ అయింది ప్లాంట్, రూటింగ్ వచ్చేసింది అని చెప్పి మేము అప్పుడు మళ్ళీ ట్రేపళంగా సెమీ షేడ్ నుంచి కొంచెం అట్లా పార్షియల్ సన్లైట్, పొద్దున పూట సన్లైట్ పడే ప్లేస్కి షిఫ్ట్ చేస్తాం. చేసి అప్పుడు పాటింగ్ వేరే విడివిడిగా పాట్లో అయితే పాట్లో, ప్యాకెట్స్లో అయితే ప్యాకెట్లో, అట్లా మేము అలా మల్టిప్లై చేస్తాం. జనరల్గా ఇంట్లో పాటింగ్ అంటే నేలలో కాకుండా పాట్స్లో పెట్టుకునేటప్పుడు ఏదైనా సమ్మర్లో కోకోపీట్ వేస్తే మాయిశ్చర్ రిటైన్ అవుతుంది సాయిల్లో, ఎందుకంటే మట్టి పొడి పొడిగా అవుతుంది. అందుకనే దాంట్లో ఒక 50% కోకోపీట్, ఒక 30% సాయిల్, ఇంకొక 20% ఏమో మనము గార్డెన్ అది మెన్యూర్ ఉంటుంది కదా, అంటే ఇలా గార్డెన్లో ఆకులు కుళ్ళబెట్టి తయారు చేసుకుంది, అంటే దీంట్లో ఆవు పేడ అవన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. ఆ మెన్యూర్ ఇవన్నీ వేయడం మూలంగా ఏంటంటే దానికి గ్రోత్ తొందరగా వస్తుంది, లావుగా వస్తుంది, కొంచెం హెల్దీగా ఎక్కువ పెద్ద సైజులో అలా సరిగా ట్రంక్ పెరుగుతుంది అన్నమాట. అంతే, ఇది ఇంతకంటే పెద్ద పని లేదు. ఓకే, సో దీంట్లో మెయిన్ ఏంటి అంటే మనకి సీడ్స్ ఉండవు కాబట్టి దాంట్లో వచ్చే సైడ్ నుంచి వచ్చే బ్రాంచెస్, ఆ పిలకల్ని మనం తీసుకొని ఆ దుంపల్ని నాటుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, దీనిపైన మనం డెకరేటివ్ మీడియంస్ ఏవి వాడాలనుకున్నా వాడచ్చు. కొన్నిసార్లు మాస్ వేస్తారు, మాస్ వల్ల కూడా మాయిశ్చర్ అంటే లోపలున్న మాయిశ్చర్ బయటికి రాకుండా మాయిశ్చర్ అంతా లోపలే రిటైన్ చేస్తుంది మాస్. ఆ మాస్ కి ఒక అంటే ఫారెస్ట్ లో ఉండే లుక్ అన్నమాట. ఈ రెయిన్ ఫారెస్ట్స్ లో వాటిలో పెద్ద పెద్ద మహావృక్షాల కిందంతా మాస్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది అలా స్టేబుల్ గా ఉండి ఉన్న రెయిన్ ఫారెస్ట్ లుక్ లాగా కనబడుతుంది అనమాట మాస్ వేస్తే. సో అందుకని కొంచెం మంది మాస్ ప్రిఫర్ చేస్తారు. ఆ మాస్ వేసుకోవచ్చు, లేదు డెకరేటివ్ పెబుల్స్ వేసుకోవచ్చు, లేదు మామూలుగా మనం ఏది లేకుండా సాయిల్ అంటే సో చెట్టే గుబురుగా వచ్చేస్తుంది, పెద్దగా పెరుగుతుంది కాబట్టి అలా కూడా ఉంచేసుకోవచ్చు. సో మాధవి గారు, ఈ జామియా మొక్క గురించి చాలా మందికి తెలిసి ఉండదు. సో దీని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అలాగే దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలన్న దాని గురించి కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి.